హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఫ్రమ్ అబుదాబి. ఐఎమ్ యువర్ అంబికా విజయ్. సో ఎస్, ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి వీకెండ్ వ్లాగ్ అనమాట. సాటర్డే సండే ఈ 2 రోజుల్లోనే మాకు కావాల్సిన థింగ్స్ అన్నీ కొనుక్కోవడం, ఇంకేదైనా వగేరా పండు ఉంటే అన్నీ ఈ 2 రోజుల్లోనే చేసుకోవాలన్నమాట. మండే టు ఫ్రైడే మా ఆయన అసలు కనిపించరు. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాను అని చెప్పేసి. ఇల్లంతా ఖాళీగా ఉంది. ఇంకా సగం సదరలేదు. సో ఎవ్రీడే ఒక్కొక్క కాటన్ తీసి దాంట్లోంచి కావాల్సిన థింగ్స్ అన్ని అట్లా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. సో కొత్త ఇంటికి సోఫా తీసుకోవాలి, డైనింగ్ టేబుల్ తీసుకోవాలి, డ్రెస్సింగ్ టేబుల్ తీసుకోవాలి. సో కొత్త ఫర్నిచర్ అంతా వస్తుంది. దానికోసం అని షాపింగ్కి వెళ్తున్నాం ఇవాళ. అది కూడా ఈ వ్లాగ్లో చూపిస్తాను. అట్ ద సేమ్ టైం గున్నమ్మ ఫస్ట్ డే టు స్కూల్ అనమాట, మండే రోజు. సో దానికి కావాల్సిన సాక్స్, షూలు అని, బ్యాగ్ అని, టిఫిన్ బాక్స్లు, సో ఇవన్నీ కొనుక్కోవాలి. సో ఆ షాపింగ్ కూడా ఈ వ్లాగ్లోనే చూపిస్తాను నేను మీకు. సో గున్నమ్మ ఫస్ట్ డే టు స్కూల్ అండ్ రీఫర్నిషింగ్ అవర్ హౌస్ అన్నది సపరేట్ వీడియోస్ వస్తాయి. బట్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ స్నిక్ పిక్, small clips that we have done in these 2 days of weekend అనమాట. సో వ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ నా యుద్ధం పొద్దున 6ంటికే స్టార్ట్ అయిపోయింది అనమాట. క్లీనింగ్, వంట, పిల్లలు, స్నానాలు అన్నీ ఉంటాయి కదా. అందులో ఇవాళ హనుమాన్ జయంతి. సో ఇప్పుడే స్నానం చేసుకున్నాను. పూజ చేసుకోవడానికి ఇంకా పూజ గది ఏం నేను అరేంజ్ చేసుకోలేదు కాబట్టి జస్ట్ అట్లా తూర్పు తిరిగి దండం పెట్టుకొని హనుమాన్ చాలీసా ఒకటి చదువుకొని మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఒక విషయం అండి, అందరూ నన్ను అడిగారు ఇన్స్టాగ్రామ్లోను, ఈ వీడియోస్ కింద కామెంట్లోను రెంటల్ హౌసెస్ గురించి అండ్ అబుదాబి స్కూలింగ్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేటివ్ వీడియోనే పెట్టండి, పోస్ట్ చేయండి అని చెప్పేసి. సో నేనేదో కష్టపడిపోయి రీసెర్చ్ చేసి మా ఫ్రెండ్స్ అందరినీ కనుక్కొని కాల్ చేసి స్క్రిప్ట్ రాసుకొని రికార్డ్ చేసి అప్లోడ్ చూసిండ్రు. కొంతమంది చూసిండ్రు, మరీ తక్కువ అండి, 1K వ్యూస్ కూడా రాలేదు. సరే చూసిన కొంతమందిలోనూ కనీసం లైక్ చేయండి. లైక్ చేస్తే ఆ వీడియో మిగతా వాళ్ళకి రికమెండ్ అవుతుంది. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ వరకు వెళ్తుంది. ఆ వీడియో నుంచి నాకేదో డబ్బులు రావాలన్నది ఏం లేదు. నాకు ఒక 4 years నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను. బట్ 1 single rupee కూడా నాకు యూట్యూబ్ నుంచి రాలేదు. బట్ స్టిల్ దిస్ ఈజ్ మై ప్యాషన్. లైక్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ స్పెషల్గా నేను ఎందుకు ఇస్తున్నానంటే ఎవరైనా ఒకరి ఇద్దరికి ఉపయోగపడినా మంచిదని చెప్పేసి. ఆ వీడియో స్ప్రెడ్ అవుతే నిజంగా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉందండి. నేను చాలామందిని అనుకొని ఇక్కడ ఉన్న 10 years 15 years నుంచి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కనుక్కొని సింపుల్ వేలో నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశాను. ఇన్సైట్స్ చాలా ఉన్నవి, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి ప్లీజ్. చిన్న వీడియో మేకర్స్ని, వీడియో క్రియేటర్స్ని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే దట్ రియలీ బూస్ట్ అవర్ ఎనర్జీ ప్లీజ్. ఓకే, లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. టీవీ యూనిట్ అండి. సో ఈ టీవీ యూనిట్ మేము చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. టీవీ యూనిట్ ఆల్మోస్ట్ మా దగ్గర ఇది 7 years నుంచి ఇదే ఉందన్నమాట. వచ్చిన కొత్తలో తీసుకున్న, అది కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకున్న. దీన్ని చేంజ్ చేసి కొత్త తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి 7-seater సోఫా తీసుకుందాం అనుకుంటున్నా, ఎల్ షేప్లో. ఓవెన్ ఉంటే ఇట్లా ట్రై చేయండి. అప్పడాలు వేయించడానికి మన మినపప్పడాలు ఉంటాయి కదా, వాటిని ఓవెన్లో పెట్టేసి ఒక 30 seconds పెట్టండి. దాని డన్ అండి. ఆయిల్ కూడా అవసరం ఉండదు. Mommy, what did you eat? Gonna come here. Iron shirt like problem. काट मम्मी जो ఇప్పుడు మా ఆయనతో పంచాయతీ ఎట్లుంటారంటే హాస్పిటల్కి వెళ్ళాలండి ఫాలో అప్కి. లాస్ట్ ఫ్రైడే నేను బ్లడ్ టెస్ట్లు ఇస్తే రిజల్ట్ సండేనే వచ్చినాయి, కానీ ఈ సాటర్డే వచ్చింది అనమాట. సో ఓన్లీ సాటర్డే సండేనే మేము పని చేస్తాము, ఇంట్లో పనులు అనమాట. సో అది సంగతి. ఇప్పుడు ఏమైందంటే అపాయింట్మెంట్ బుక్ చేయండి అంటే సరే నేను బుక్ చేసిన పాప అని చెప్పి అన్నారు.
సరే ఆయన నమ్ముకొని నేను ఏం చేసిన హాస్పిటల్కి వచ్చి చూస్తే అపాయింట్మెంట్ బుక్ చేయలేదు. అండ్ షాబియా 9 లో అండి జోష్నా అని మన తెలుగు డాక్టర్ ఉంటారు, ఆమె ఇక్కడ లేదనమాట. ఇవాళ ఏంటి ముసఫాలో ఉంది. అది సంగతి. ఇంకొక హ్యాట్రిక్ ఏంటంటే మేము ఫస్ట్ ముస్తఫాకి వెళ్ళాం అనమాట. ముస్తఫాకి వెళ్ళాము. ముస్తఫాకి వెళ్ళి ఆయన అయింది మర్చిపోయిన పాప, నేను షాబియా 9 లో ఉంటది ఇవాళ జోష్నా మ్యామ్, షాబియా 9 లోనే బుక్ చేశాను నేను అపాయింట్మెంట్ అని చెప్పేసి షాబియా 9 కి తీసుకొచ్చింది. ఎక్కడి నుంచి ముస్తఫా నుంచి మళ్ళీ షాబియాకి వచ్చి హాస్పిటల్ లోపలికి వెళ్ళి కౌంటర్ దగ్గర అడిగితే లేదు ఇవాళ మేడం ఏంటి ముస్తఫాలో ఉంటది, అది కూడా మీ అపాయింట్మెంట్ టైం అయిపోయింది కాబట్టి ఏముంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ అనమాట. నెక్స్ట్ వీక్ ఫాలో అప్ కి వెళ్తాం. గురుకామ్ సఫేర్ మాల్ కవర్స్. అండ్ ఇది విషు అండి, కేరళ వాళ్ళ ఫెస్టివల్, వెరీ స్పెషల్ ఫెస్టివల్ వాళ్ళకి విషు అంటారు. సో దానికోసమని ఇట్లా స్పెషల్ గా డెకరేట్ చేసి పెట్టారు. ఎనీ ఫెస్టివల్ అండి, ఈవెన్ దీపావళి వచ్చిన, నేను మన సంక్రాంతి వచ్చిన ఫెస్టివల్స్ అప్పుడు స్పెషల్ గా డెకరేట్ చేసి పెట్టారు. నాకు చాలా బాగా నచ్చుతుంది. ఈ పువ్వులు ఏమో అంటారండి, మా దగ్గర అమ్మవారికి దసరా నవరాత్రులప్పుడు అమ్మవారికి దండ చేసి పెడతారనమాట. అండ్ బనానా లీవ్స్ విషు పండగప్పుడు వాళ్ళు బాగా యూజ్ చేస్తారు, అంటే బనానా లీవ్స్ లోనే భోజనం తింటారు అనమాట. అండ్ ఇది వచ్చేసి సాంబార్ మిక్స్ అంటారు అనమాట. ఉల్లిగడ్డతో సహా మొత్తం కలిపి పెట్టేసారు. మన దగ్గర మునక్కాయలు, క్యారెట్, దోసకాయలు మాత్రమే వేస్తారు, ఇక్కడైతే చిక్కుడుకాయతో సహా అన్ని కూరగాయలు వేస్తారు అనమాట సాంబార్ లో. సో ఇవి గున్ను షూ కోసం అని చెప్పి వచ్చినాము, దాని సైజ్ దొరకలేదు అక్కడ. No Paw Patrol, let's go. चलो. हाँ? సో నేను ఇక్కడ పూజా మందిర్ కోసం చూస్తున్నానండి. అల్లదిల్, సఫేర్ మాల్, మురుగన్, పెరుమాల్ దగ్గరలో మంచి పూజా మందిర్లు దొరుకుతాయి. సో నేను చూసినా గానీ ఇది కూడా ఏం నచ్చలేదు. సో ఇంకా ఇంటికి వచ్చేసినాము, పిల్లల్ని పడుకోబెట్టి మేము తినేసి కాసేపు రిలాక్స్ అవుతున్నాము. సో డే 1 ఇట్లా అయిపోయింది అనమాట, సాటర్డే అయిపోయింది. ఏందా చింపురు మొహం వేసుకొని వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం అనుకుంటున్నారా? అందరూ ఇట్లే ఉంటారండి, వెరీ నీట్లీ కోమ్డ్ హెయిర్ అండ్ పింక్ క్లిప్స్ తో ఎవరు పొద్దున్నే లేవరు. దిస్ ఇస్ హౌ ద రియాలిటీ లుక్స్ లైక్. Good morning. Good morning. సో అగైన్ పొద్దున రొటీన్ పనులన్నీ అయిపోయినవి, పిల్లల్ని రెడీ చేసిన. గున్నమన్నా తొందరగా రెడీ చేయొచ్చు కానీ వీని రెడీ చేయాలంటే అబ్బా అస్సలు కోఆపరేట్ చేయడు. అండ్ నెయిల్స్ కట్ చేయడం అయితే పెద్ద టాస్క్ అండి నాకు. చూసారు కదా ఇంతకుముందు సినిమా, అట్లా అనమాట. 1-2 బోర్లు టైం దొరికినప్పుడల్లా వాళ్ళు హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడు తీసుకుంటుంటా అనమాట. కానీ మీకు ఒక విషయం తెలుసా, నెయిల్స్ పెరగడము, పిల్లలకు అక్కడక్కడ ర్యాషెస్ రావడము, ఇట్లన్నీ గుడ్ సైన్స్ అంటారు. పిల్లలు హెల్దీగా గ్రో అవుతుంటే అట్లా వస్తాయని చెప్పి అంటారు అనమాట. ఐ డోంట్ నో, మీకు తెలిసిన Around to 18th Street, Sheikh Rashid bin Saeed Street. సో ఇవాళ సండే బ్రంచ్ వచ్చేసి సోల్ ఆఫ్ సంక్రాంతి అబుదాబిలో అండి, మొన్నే ఓపెన్ అయింది. అందుకని చెప్పేసి ఒకసారి టేస్ట్ చేద్దాం ఫుడ్ అన్నట్టుగా వచ్చేసినాం అనమాట. ఇంకా అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అండి, అబుదాబిలో ఇప్పుడు హ్యాండ్ ఫుల్ ఆఫ్ తెలుగు రెస్టారెంట్స్ ఉన్నవి, అవి కూడా చాలా మంచి రెస్టారెంట్స్. నేను అన్ని రెస్టారెంట్స్ లో టేస్ట్ చేసినప్పుడు రియలీ రియలీ గుడ్ అండి. అన్ని రెస్టారెంట్స్ కూడా తెలుగు రెస్టారెంట్స్. వీళ్ళు మెన్యూ కార్డ్ చాలా బాగా డిజైన్ చేశారండి, ఎస్పెషల్లీ దట్ పిక్చర్స్ ఆర్ వెరీ యూనిక్. కార్తికేయన్ గారు ఐటమ్స్ కూడా చాలా కవర్ చేశారండి. అండ్ ప్రైజెస్ కూడా స్టాండర్డ్ ప్రైజెస్ ఉన్నవి. ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత వెయిట్ చేసే టైం లోపల ఈ పాపడ్ తెచ్చిచ్చారు, అందరం కూర్చొని తింటున్నాం. అసలే ఆకలి మీద ఉండే వాడు ఉంటాడా అసలు.
సో నేను జాక్ ఫ్రూట్ పులావ్ ఆర్డర్ చేసిన. మా ఆయన వచ్చేసి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. జాక్ ఫ్రూట్ పులావ్ చాలా చాలా టేస్టీగా ఉందండి. అసలు మన తెలుగు వారి ఫుడ్ అంటేనే అంతండి. ఎవ్రీ బైట్ లోనూ మనం ఆ ఫ్లేవర్స్ అన్నిటిని ఎంజాయ్ చేయొచ్చు. ఉప్పు కారం అసలు ఇట్లా మస్తుగా తగిలిచ్చిండు. క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంది అనుకోవాలా, లేదంటే నాకే ఆకలి ఎక్కువ ఉంది అనుకోవాలా అర్థం కాలేదు. ఎందుకంటే నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేకుండా వచ్చిన కాబట్టి కొంచెం ఆ కోటాని మ్యాంగో లస్సీతో కవర్ చేసేసిన. వావ్! భలే ఉన్నాయి గదా! చీరలు. విషు స్పెషల్ అనమాట. కేరళ స్పెషల్ కాటన్ సారీస్ ఉంటాయి గదా! వైట్ అవన్నమాట. ఈ క్యూట్ క్యూట్ లంగాలయితే భలే ఉండే గానీ గున్ను సైజ్ తీసుకుందాం అనుకున్నా. ఒక్కటి 165 దిరం చెప్పారండి. ఈ దేవుడా అనుకున్నా. కానీ పిల్లలున్నప్పుడు, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇండియా నుంచి తెచ్చుకోకపోతే అనివార్య పరిస్థితుల్లో కొనుక్కుంటారనమాట. సో, అది సంగతి. వాళ్ళ కార్డ్ చూసారా ఎంత నిండిపోయి ఉన్నదో. వామ్మో! అన్ని ప్యాకేజ్డ్ ఫుడ్ నా వల్ల గాదు. గున్నామని చూడండి దిగి నడవకుండా కార్ట్‌లో నిలబడి మరీ ఎగ్జామిన్ చేస్తుంది. సో, ఇక్కడ లూలులో డిపార్ట్‌మెంటల్ స్టోర్ అండ్ హైపర్ మార్కెట్ అని చెప్పేసి 2 ఉంటాయన్నమాట. డిపార్ట్‌మెంటల్ స్టోర్ అంటే ఇంగో ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. బట్టల కాడ నుంచి అన్ని, షూల దగ్గర నుంచి. హైపర్ మార్కెట్ అంటే కూరగాయలు మాత్రమే ఉంటాయి. కూరగాయలు, గ్రోసరీస్. సో, శివకి బ్రష్ అండ్ నాజిల్ సక్కర్ అంటారు కదా దాన్ని. అది కూడా వెతుకుతుండే. బట్ ఇక్కడ ప్రైస్ ఎక్కువ అనిపించింది. ఫస్ట్ క్రైలో తక్కువనే ఆర్డర్ చేసుకుంటే సరిపోతది. తినమంటే ఇది ఎంత 36 పీసులు ఉన్నా కూడా మరి టూ మచ్. ఇంత హెవీ లిటరల్లీ మెటల్ ఉంది. పిల్లలు వేసుకుంటారా, పెద్దలు వేసుకుంటుంది. ఈడ చూడండి ఎంత అన్యాయం ఇది. అన్ని కలర్ఫుల్ రబ్బర్ బ్యాండ్ల సెట్లు పెట్టిండ్ర. అదే బ్లాక్ పెట్టొచ్చు కదా. అన్ని 10 దిరమే. అదే బ్లాక్ రబ్బర్ బ్యాండ్ సెట్ వచ్చేసి 23 దిరంలు అంట. స్కూల్ టైం కదా, తల్లిదండ్రులు ఏం చేస్తారు, సచ్చినట్టు కొంటారు అని చెప్పి అక్కడ తీసుకుపోయి పెట్టిండ్రు. స్టాక్ అవుట్ అయిపోయింది అనమాట. లూలులో కూడా విషు స్పెషల్ ఆఫర్స్ అండ్ ఐటమ్స్ పెట్టారనమాట. చూడండి ఈ పాట్ బాగుంది కదా అని. ఎంతనో ఇది బ్రాస్. ఇట్లాంటి నేను ఇండియా నుంచి తెచ్చుకుంటా ఒకటి. వావ్! విషు వస్తే ఇది స్పెషల్ అనమాట. రకరకాల పాయసాలు పెడతారు. సో నేను ఇక్కడ ఆడ పాయసం తీసుకున్నాను. నా ఫేవరెట్ పాయసం అండి. కేరళ స్టైల్లో చేస్తారు. ఆల్రెడీ తిన్నది కానీ అందుకని చెప్పేసి ఏం తీసుకుంటలేదు. ఓ మై గాడ్! ఆడ లైన్ చూడండి, ఆడ ఎంత ఉంది. ఒక్కొక్క కౌంటర్ దగ్గర లైన్. ఇంకా గున్ను షాపింగ్ అయితే ఇంకా అయిపోతలేదు. నిన్న సఫేర్ మాల్ లో చూసినాము, అల్వాదా మాల్ లో చూస్తే మీ లూలులో, ఇంకా ఇప్పుడు కేఎం ట్రేడింగ్ వచ్చాం అనమాట. షూ ఒకటి దొరికితే సరిపోతుంది దానికి. సో ఫైనల్ గా కేఎం ట్రేడింగ్ లో షూ దొరికినవి అన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు ఇది సిటీ వ్యూ అనమాట. భలే బ్యూటిఫుల్ గా ఉంది కదా. ట్రాఫిక్ సాటర్డే సండే ట్రాఫిక్ ఈవినింగ్ టైమ్స్ లో. ఎందుకు నవ్వుతున్నావా? సౌండ్లకు నవ్వుతున్నావా? నీకేం భయం లేదా? సో అదండి సంగతి. ఇంటికి వచ్చినాము. జర చాయ్ లోపలేసి పిల్లల్ని సెట్ చేసి ఇంకా రేపటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని స్టార్ట్ చేయాలన్నమాట. కూరగాయలు కట్ చేసి పెట్టుకోవడము, ఇప్పుడు రాత్రికి వంట చేసుకోవడము. మా ఫస్ట్ డే స్కూల్ కాబట్టి ఏదైనా కుకీస్ లాంటివి చేసి పెట్టాలి ఒక 2 days కి సరిపడా. సో అందుకే ఈ రాత్రికి ఉప్మాతో సరిపెట్టుకొని రేపటికి కూరగాయలు కట్ చేసి పెట్టుకోవాలి, బట్టలు ఆరబెట్టుకోవాలి, అండ్ గున్నమ్మ కోసం రాగి బ్రౌనీస్ కూడా చేసి పెట్టుకోవాలి. ఎన్ని పనులు అని చెప్తాము, ఆ పని ఈ పని ఎన్నో పనులు ఉంటాయండి. ఈ లిస్ట్ ఇంతతో ఆగదు. పొద్దున ఎప్పుడో 7 గంటలకు స్టార్ట్ చేసిన పని 11 అయినా కూడా అయిపోదు అనమాట. నేను ఒక్కదాన్నే కాదు, అందరింటి రామాయణం ఇదే. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు పని పని పని. పిల్లలు ఉంటే ఇంకా అసలే చెప్పొద్దు. సో ఫైనల్లీ దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ గైస్. వీకెండ్స్ ఇన్ మై లైఫ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైఫ్ లో కూడా వీకెండ్స్ ఇట్లనే గడిచిపోతే కింద కామెంట్ లో షేర్ చేసుకోండి. అందరూ కూర్చొని నవ్వుకుందాం, ఏడ్చుకుందాం, అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ who can relate this kind of lifestyle, and subscribe to my channel. We'll meet in the next one. Tata, bye bye.